నేను మా ఆవిడ బస్ టికెట్ దర్శనం బుక్ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళకుండా సింపుల్గా ఏం చేస్తాను తెలుసా అండి? ఏం చేస్తారు? ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు ఉందా అని నన్ను అడిగారండి. నేను ఏం చేస్తానో తెలుసా? హాయ్ చెప్తాను. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని తీసుకొచ్చింది. మీరు ఏ పనిలో ఉన్నా, మీకు ప్రభుత్వంలో ఏ సేవ కావాలన్నా వాట్సాప్ లో 9552300009 నెంబర్ కి హాయ్ అని పెట్టండి. కావాల్సిన ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇక హాయిగా మీ పనులు చేసుకోండి. ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలోనే పాలన. ఇది ప్రజా ప్రభుత్వం. బ్రేకింగ్ న్యూస్. లిఫ్ట్ మీద పడి ఆర్ఎంపీ వైద్యుడు మృతి చెందిన ఘటన హైదరాబాద్ సూరారం పిఎస్ పరిధిలోని శ్రీకృష్ణ నగర్లో చోటు చేసుకుంది. గుంతలో పడిన బాల్ తీయడానికి కిందకు దిగాడు. అదే టైంలో లిఫ్ట్ ఆన్ చేయడంతో మీద పడి మృతి చెందాడు ఆ వ్యక్తి. ఇక లిఫ్ట్ మీద పడి ఆర్ఎంపీ వైద్యుడు మృతి చెందిన ఘటన హైదరాబాద్ సూరారం పిఎస్ పరిధిలోని శ్రీకృష్ణ నగర్లో చోటు చేసుకుంది. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో చూస్తున్నాం. అదే లిఫ్ట్ లో ఆర్ఎంపీ వైద్యుడు ఆ బాల్ తీయడానికని కిందకి వెళ్ళాడు. ఇక అదే టైంలో లిఫ్ట్ ఆన్ చేయడంతో ఒక్కసారిగా లిఫ్ట్ కిందకు వచ్చింది. ఇదే క్రమంలో కింద ఉన్న ఆ వ్యక్తి లిఫ్ట్ కింద పడి చనిపోయాడు. ఏదైతే గుంతలా కనిపిస్తుందో ఆ గుంతలో పడింది బాల్. దాన్ని తీయడానికి ఆర్ఎంపీ వైద్యుడు కిందకి దిగినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇక ఈ ఘటనలో ఆర్ఎంపీ వైద్యుడు ఆ వ్యక్తి మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నాడు. రైట్ సురేష్, మనం ఇప్పటికే చూస్తే లిఫ్ట్ ప్రమాదాలు గత కాలం నుంచి చాలా ఎక్కువగానే జరుగుతున్నాయి అనుకోవచ్చు. మొన్న ఒక చిన్న బాలుడు కూడా ఇదే ఘటనలో మృతి చెందడం కూడా మనం చూస్తాం. ఇప్పుడు మరో వ్యక్తి ఈ లిఫ్ట్ ఘటనతో మృతి చెందారు. అయితే ఆర్ఎంపీ డాక్టర్ ఎక్కడ వర్క్ చేస్తున్నారు, తన డీటెయిల్స్ ఏంటి? సురారం కాలనీలో కొత్తగా నిర్మించినటువంటి అపార్ట్మెంట్ ఇది. ఇంకా మొత్తం ఆ ఫ్లాట్లు కూడా ఫుల్ కాలేదు కాబట్టి దీంట్లో సెల్లార్ -1గా ఉన్నటువంటి లిఫ్ట్ దగ్గర ఒక్కసారిగా ఈరోజు ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తం 5 ఫ్లోర్లకి అంటే -1తో పాటు పైన 4 ఫ్లోర్లకి లిఫ్ట్ను ఏర్పాటు చేయడం జరిగింది. లిఫ్ట్కి సెల్లార్లో ఉన్నటువంటి 3 ఒక విండోస్ లాంటి మొత్తం నిర్మించడం జరిగింది. ఆ విండోస్లో నుంచే ఆర్ఎంపీ డాక్టర్ అక్బర్ ఒక్కసారిగా బాల్ తీసేందుకు అందులోకి వెళ్ళడం జరిగింది. ఒక్కసారిగా లిఫ్ట్ పైకి వెళ్ళడం, దానికి సపోర్ట్గా ఉండేటువంటి ఏవైతే బరువైన ఇనుపై అంటే రాడ్స్ అంటే లిఫ్ట్ ఏ ఫోర్స్తో పైకి వెళ్తుందో అదే ఫోర్స్తో కిందికి వచ్చే ఈ దిమ్మ ఏదైతుందో ఆయన తలకి తాకి ఒక్కసారిగా ప్రమాదం జరిగింది. మృతి చెందినట్టుగా పోలీసులు స్థానికులు చెప్తున్నారు. ఈ బిల్డర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్ లోని వాసులు చెప్తున్నారు. మొత్తం 3 ఇలాంటి దిమ్మలు ఏర్పాటు చేయడం జరిగింది విండోస్, కానీ దీనికి గ్రిల్ గానీ అద్దం గానీ ఏర్పాటు చేయాలి, కానీ ఎలాంటిది చేయలేదు. మనము ఒకవైపు చూస్తే ఇటువైపు కూడా పూర్తిగా ఓపెన్ గా ఉంది. ఇదైతే లిఫ్ట్ కింది సెల్లార్ లో ఉన్నటువంటి భాగంలో ఇది కూడా పూర్తిగా ఓపెన్ ఉంది. ఒకసారి మనం లోపలికి క్లోజ్ గా వెళ్ళి కూడా చూడొచ్చు. దీనికి సంబంధించిన లోపల ఏ విధంగా ప్రమాదం జరిగిందో దానికి సంబంధించిన మొత్తం లిఫ్ట్ కి సంబంధించి కింద బేస్ భాగంలో ఇదంతా కూడా నిర్మించడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఆయన పిల్లలు ఆడుకుంటున్నటువంటి బాలు ఈ లిఫ్ట్ గుంతలో పడిపోవడంతో తీసే క్రమంలో ఒక్కసారిగా లిఫ్ట్ కి సంబంధించిన ఏదైతే వెయిట్ కి సంబంధించి మొత్తం ఇనుప దిమ్మలతో ఉన్నటువంటి ఇదంతా కూడా కిందికి మొత్తం ఇటువైపు అటువైపు మూడో వైపు కూడా ఇటువైపు కూడా పూర్తిగా విండో ఉంది. ఆ విండోకి సంబంధించి కూడా మొత్తం 3 వైపులు ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ బిల్డర్ వీటిని క్లోజ్ చేయాల్సి ఉంటుంది, కానీ క్లోజ్ చేయకపోవడం వల్లనే ఇందులో మొత్తం సమయంలో అక్బర్ ఇక్కడ ఆడుకుంటున్న సమయంలో ఆ బాల్ తీసే క్రమంలోనే ప్రమాదం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. పోలీసులు స్పాట్ కి చేరుకొని
చనిపోయిన అక్బర్ మృతదేహాన్ని తీసి బయటకు తీయడం జరిగింది. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనం ఈ బిల్డింగ్ లో చూస్తే ఒక్కోసారిగా మనం పైన అందరూ కూడా నించున్నారు. ఇది మైనస్ సెల్లారు. అదేవిధంగా ఈ లిఫ్ట్ కు పైన కూడా, ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోర్ లో పూర్తిగా దీనికి సంబంధించి ఇంకొకటి కూడా సేమ్ విండోస్ ఏర్పాటు చేశారు. కానీ వాటికి పైన లిఫ్ట్ ఏదైతే గ్లాసులని అమర్చడం జరిగింది. కానీ కింద మైనస్ లో ఉన్నటువంటి ఈ లిఫ్ట్ కి ఎలాంటి గ్లాసులు అమర్చలేదు. పూర్తిగా ఓపెన్ ఉండడంతో ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా ఈ అపార్ట్మెంట్ లో ఉండేవాళ్ళు చెప్తున్నారు. మొత్తం ఇది నూతనంగా నిర్మించినటువంటి అపార్ట్మెంట్ ఇది. మొత్తం ఇంకా ఫుల్ఫిల్ కూడా కాలేదు ప్లాట్లు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి వారికి సంబంధించి ప్రమాదానికి సంబంధించి పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తిగా దీనికి సంబంధించి పోలీసులు అయితే ఇప్పుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ అక్బర్ చనిపోయిందని చెప్పి తెలుసుకొని చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం పైన అందరూ కూడా ఉన్నారు. ఒకసారి పైన ప్రమాదం ఎలా జరిగిందో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. చాలా మంది ఇక్కడ ఉన్నారు. వారందరూ కూడా విషయం తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది. పైన లిఫ్ట్ దగ్గర కూడా మనం పరిస్థితి చూస్తే పైన విండోస్ని ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ మాత్రం కింద సెల్లార్లో లిఫ్ట్లు ఓపెన్ గా ఉండడంతోనే ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి ఎట్లా జరిగిందండి అసలు ప్రమాదం? ఏం జరిగిందండి ఇప్పుడు అక్బర్ అనే వ్యక్తి ఆ లిఫ్ట్ అన్సేఫ్టీ లిఫ్ట్లో ఇరుక్కుపోయి చనిపోవటం జరిగింది. మరి ఆ బిల్డర్ ఏదైతే ఉన్నాడో ఇప్పుడు 1 year నుంచి కూడా ఆ లిఫ్ట్ నడుస్తూ ఉంది. ఆ కింద ఏదైతే 3 పక్కల కూడా ఒక మనిషి బట్టి అంత గ్యాప్ వదిలిపెట్టి ఆయన లిఫ్ట్ కట్టడం జరిగింది. మరి ఆ గ్యాప్ ఎందుకు వదిలిపెట్టాడు అనేది మాకు కూడా అర్థం కాలేదు. మరి ఆ లిఫ్ట్లో ఇరుక్కొని ఇవాళ అక్బర్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో కూడా దీంట్లో ఉన్న రెసిడెంట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయనకు అనేక మార్లు హెచ్చరించడం జరిగింది. ఇది ప్రమాదం జరిగింది, దీన్ని క్లోజ్ చేయండి, గ్రిల్ పెట్టిండి అని అనేక సార్లు హెచ్చరించడం జరిగింది. అనేక సార్లు హెచ్చరించినప్పుడు కూడా ఈ రోజు ప్రమాదం జరిగినప్పుడు కూడా బిల్డర్ స్పందించట్లేదు. మరి ఆయన యొక్క 2 ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ ఉండటం జరిగింది. మరి ఇదే అక్బర్ అనే వ్యక్తి మరి ఒక ఆర్ఎంపీ వైద్యం చేసుకుంటూ ఈ పక్కనే ఉన్న కృష్ణానగర్లో కొంత సేవా కార్యక్రమాలు చేసుకుంటూ బతికే వ్యక్తి ఆయన. మరి ఈరోజు వాళ్ళ భార్య పిల్లలు కూడా రోడ్డును పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆయన తప్పిదం వల్ల, బిల్డర్ తప్పిదం వల్ల ఇది జరిగింది. కాబట్టి బిల్డర్ ఇమీడియట్గా ఇక్కడికి వచ్చేసి వాళ్ళ భార్య పిల్లలకి సహాయ సహకారాలు అందిస్తాడని ఆశిస్తా ఉన్నాం. ఒకవేళ ఆయన ఈరోజు స్విచ్ ఆఫ్ చేసినా ఇక్కడికి ఆయన రాకపోతే మాత్రం మా అసోసియేషన్ తరఫున కూడా మేము కూడా దీని మీద గట్టిగా పోరాడతామని చెప్పి తెలియజేస్తాం. మీరు చెప్పండి, మీరు అక్కడే ఉన్నట్టు ఎట్లా జరిగింది అసలు ప్రమాదం? ఇక్కడ అండి అదే చిన్న పిల్లలు క్రికెట్ ఆడారండి. ఆ టైంలో డాక్టర్ సాబ్ లంచ్ కోసం ఇంటికి వచ్చారు. ఆ టైంలో ఆయన ఇంటికి వచ్చడం వల్ల బాల్ పడ్డది చూసిండు. ఆయన పిల్లలు ఎందుకు పోతారు అన్నట్టు ఈయన చేతేసి తీసుకుందామా అని చూస్తున్నాడు. లిఫ్ట్ మీదికి పోవడం వల్ల వెయిట్ ఈయన తల మీద పడ్డది, ఈయన డెత్ అయిపోయింది ఆ టైంలో. ఇప్పుడు మేము ఒక్కటే సిచ్యువేషన్ అన్న, ఇప్పుడు ఇక్కడ మేము యూత్ వాళ్ళం, కమ్సే కమ్ మా బస్సు వాళ్ళం అందరు ఇన్నే ఆగుతాం. బిల్డర్ వచ్చి వాళ్ళ పిల్లల మొత్తం బాధ్యత తీసుకోవాలి. ఇక్కడ ఒక ఫ్లాట్ అయినా ఆయన మీద పేరు మీద ఏమైనా చేయాలి. వేరే డాక్టర్ ఎవరైనా చచ్చిపోతే అక్బర్ ఇక్కడే ఉంటాడా? అవునండి, ఇక్కడే ఫ్లాట్ లో ఉంటాడు ఆయన. అందుకే ఇక్కడ వచ్చింది కదా ఆయన ఇక్కడే ఉంటాడు, ఇక్కడే వచ్చిండు. ఇప్పుడు ఆయన పిల్లలకి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అప్పటి నుంచి ఎవరు రాలేరండి. ఇప్పుడు మీరు వచ్చారు, మీరు రావడం వల్ల ఇంకా కొంచెం ప్రెషర్ అవుతున్నా ఏమో పోలీసు వాళ్ళకి. ఇప్పుడు మాట్లాడి కన్విన్స్ చేసి బాడీ తీసుకెళ్దామని ట్రై చేస్తున్నారు. ఇక్కడ నుంచి బాడీ వెళ్ళిపోతే మాకు హెల్ప్ చేసేది ఎవరు ఉన్నారండి, కుల్లా మాట. ఇప్పుడు ఇక్కడ తీసుకెళ్లాలంటే పోలీసు వాళ్ళు వచ్చి మా మీదైనా దాడి చేసినా పర్లేదు, కానీ అలా పిల్లలకి మొత్తం మంచి జరిగేంత వరకు మేము జరగం, ఇక్కడ బాడీ జరగనియ్యం. అయితే చూస్తున్నాం కదా, అక్బరు లంచ్కి వచ్చిన సమయంలో పిల్లలకి సంబంధించిన బాలు కింద పడిపోవడంతోనే తీసే ప్రయత్నం చేశాడు. దానికి సంబంధించి లిఫ్ట్ పైకి వెళ్ళింది. దానికి ఉండేటువంటి ఇనుప రాడ్స్ ఏవైతుంటే ఐరన్వి, దానికి సంబంధించిన ఒక్కసారిగా వెయిట్ ఆయన తలపై పడిపోవడం, ఆయన ముచ్చేయడం జరిగింది. అయితే పైన గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఏదైతే ఒక లిఫ్ట్కి సంబంధించి సేమ్ 3 విండోస్ని ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో విండోస్కి సంబంధించిన పూర్తిగా క్లోజ్ చేశారు. కానీ సెల్లార్లో ఎందుకు క్లోజ్ చేయలేదని చెప్పేసి చాలా రోజుల నుంచి అడుగుతున్నప్పటికి కూడా క్లోజ్ చేయలేదని చెప్తున్నారు. మనం ఒకసారి గ్రౌండ్ ఫ్లోర్లో కూడా 3 సైడ్లో కూడా ఈ లిఫ్ట్కి సంబంధించి సేమ్ విండోస్ని ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ ఒక షీట్ని కొట్టారు. ఎందుకంటే పిల్లలు గిట్లా ఇక్కడ నుంచి పోతారు కాబట్టి ఒక ఐరన్ రాడ్ పెట్టి ఒక షీట్ని కొట్టేసి ఇటు ప్రమాదం జరగకుండా చూశారు. కానీ కింద సెల్లార్లో ఎలాంటి షీట్ కొట్టలేదు. మనం ఇటు 3 వైపులా కూడా వచ్చు. కానీ బిల్డర్ ఎక్కడ కూడా లిఫ్ట్కి ఇలాంటి ఏర్పాట్లు ఎక్కడ ఉండవు.
కానీ ఈయన కింద సెల్లార్లో కొట్టారు. అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఇలా 3 చోట్ల విండోస్ని ఏర్పాటు చేసి ఒక షీట్ని ఏర్పాటు చేశాడు. ఐరన్తో షీట్ ఏర్పాటు చేసి తర్వాత ఇది ఒక ప్లాస్టిక్ షీట్ని ఇక్కడ అమర్చడం జరిగింది. కాబట్టి కింద కూడా సేమ్ ఇదే విధంగా ఒకవేళ ఏర్పాటు చేసి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. పిల్లలు ఆడుకున్న సమయంలో బాల్ కూడా అందులో పడి ఉండేది కాదు అని చెప్పేసి కూడా ఇందులో ఉన్న అపార్ట్మెంట్ వాసులు చెప్తున్నారు. ఖచ్చితంగా బిల్డరు న్యాయం చేయాలి ఆ కుటుంబానికి. బిల్డర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్లో గత కొన్ని రోజులుగా వరుసగా లిఫ్ట్ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిపైన అధికారులు కూడా జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎవరైతే అపార్ట్మెంట్ వాసులను అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇటు అగ్నిమాపక సిబ్బంది జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ చేస్తున్నారు. కొత్త లిఫ్ట్లు అయితే మెయింటెనెన్స్ ఖచ్చితంగా చేయించుకోవాలి, పాత లిఫ్ట్లను కూడా చూయించుకొని మెయింటెనెన్స్ ఖచ్చితంగా పాటించాలి అని చెప్పేసి నాణ్యమైన లిఫ్ట్లనే ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ బిల్డర్లు కొన్ని కకృతికి పడి ఇలాంటి చిన్న చిన్న ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. పాత అపార్ట్మెంట్లలో ప్రమాదాలు, కానీ ఇది కొత్తగా సంవత్సరం క్రితం నిర్మించిన అపార్ట్మెంటు. ఇందులో లిఫ్ట్ బాగానే ఉన్నప్పటికీ లిఫ్ట్కు సంబంధించిన ఏవైతే ఏర్పాట్లు ఉంటాయో 3 విండోస్ పెట్టడం వల్ల కింద ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా ఇక్కడున్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అక్బర్ మృతదేహాన్ని ఇక్కడే పెట్టడం జరిగింది. బిల్డర్ వచ్చి ఆ కుటుంబానికి న్యాయం చేసే వరకు కూడా కదిలే ప్రసక్తే లేదని చెప్పేసి ఈ అపార్ట్మెంట్ వాసులు, బస్తీ వాసులు అంతా కూడా ఆందోళనకు దిగడం జరిగింది. పోలీసులు వాళ్ళకి సర్ది చెప్పి అక్బర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్కి తరలిస్తామని చెప్పేసి చెప్తున్నారు. కానీ అక్బర్ బిల్డర్ అయితే ఎవరైతే ఈ అపార్ట్మెంట్ నిర్మించిన బిల్డర్ ఇప్పటివరకు అందుబాటులో లేడు అని చెప్పేసి కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.